హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మేమైతే అరకు టూర్కి వచ్చాం కదా. అరకు టూర్లో భాగంగా ఇక్కడ మొత్తం అరకంతా చూసాము. ఒక రోజు అంతా అరకు చూసి సాయంత్రానికి అయితే రూమ్కి అయితే వచ్చి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని ఆ రూమ్లో నైట్ అంతా స్టే చేసి మళ్ళీ మార్నింగే బయలుదేరి వెళ్తున్నాము. ఈ రోజు అయితే బొర్రా గుహలకి అయితే వెళ్తున్నాము. బొర్రా గుహల్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. వెళ్తూ దారిలో అనంతగిరి వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్, అలాగే కాఫీ ప్లాంటేషను, అలాగే లాస్ట్ బొర్రా గుహలు ఇవి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకైతే చూపిస్తాను వీడియో ద్వారా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమన్నా బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం రండి. అయితే ఇక చూస్తున్నారు కదా, హాలిడే ఇన్. మేము ఈ హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని మేమైతే ఒక నైట్ అంతా స్టే చేసాము. స్టే చేసిన తర్వాత మేమైతే ఈ రోజు అయితే మేము బొర్రా గుహకి అయితే బయలుదేరి వెళ్తున్నాం అరకు నుండి. ఈ రూమ్లో అయితే రూమ్స్ చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చక్క హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, గ్రేజర్ ఉన్నాయి. రూమ్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. రూమ్ అయితే చాలా బాగుంది. మేమైతే తర్వాత చూస్తారు కదా, ఇది స్కార్పియో వ్యాన్. ఈ స్కార్పియో వ్యాన్ మాట్లాడుకున్నాం మేము. నిన్నంతా కూడా మొత్తం అరకంతా చూపించారు. అరకు చూపించి మళ్ళీ అరకు నుండి మనకి మొత్తం వ్యూ పాయింట్స్ అన్ని చూపించుకుంటూ మనకైతే లాస్ట్ బొర్రా గుహలు రైల్వే స్టేషన్లో దిగుతున్నారు. మనకైతే అక్కడ వరకు చెప్పే వరకు వీళ్ళదే బాధ్యత పూర్తిగా. మనకైతే ఈయన బాగా చూపిస్తున్నారు. ఈయన మనకి మొత్తం అన్ని పాయింట్లు కూడా కరెక్ట్గా బాగా చూపిస్తున్నారు. మనకి ఈయన నెంబర్ ఇస్తారు నాకు. ఈ నెంబర్ని అయితే మేము డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు తీసుకుని మీరైతే ఈయన కాంటాక్ట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో దిగిన కాడి నుంచి మొత్తం అంతా కూడా వెళ్ళే బాధ్యత. మొత్తం దిగి అక్కడ నుంచి మన పికప్ చేసుకుని అక్కడ నుండి మనకి మొత్తం టోటల్గా మాట్లాడుకుని ఇక్కడ అరకంతా చూపించిన తర్వాత మొత్తం మనకి చివరిగా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పాయింట్లు దింపడం వరకు కూడా వీళ్ళదే బాధ్యత అంత. మొత్తం మీరైతే చూసి మాట్లాడుకోండి. ఇది కూడా చూడండి, మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ చక్కగా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా స్కార్పియో కార్లు ఎక్కేసారు. ఎక్కి కార్లు అంతా కూడా గోల చేసేస్తున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, హాయ్ చెప్తారు మీ అందరికి. మా పిల్లలు అందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు చక్కగా. అదిగోండి ఎదా చూస్తున్నారు కదా, కొండల మధ్యన చక్క ఫాగీగా ఉంది. మార్నింగే బయలుదేరి వెళ్తున్నాము. మొత్తం అంతా బయట అంతా మంచి చలి చాలా చలిగా ఉంది అసలు ఇక్కడ అరకులో. అసలు చూస్తే అసలు మీరు ఇక్కడైతే చలి కాగలేరు అసలు. మామూలుగా అయితే మేమైతే రూమ్లో నైట్ అయితే అసలు ఫ్యాన్ అయితే యూజ్ చేయలేదు. అసలు ఫ్యాన్ వేయకుండానే చలి కింద అసలు మామూలుగా లేదు చలి. చాలా చలి అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. కటిక వాటర్ ఫాల్స్ అంటే మనకి మామూలుగా బొర్రా గుహల నుంచి అయితే నడిచి వెళ్ళాలంట. అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి అరకు వెళ్ళించే వాళ్ళు అయితే కనుక చక్కగా వెహికల్ మాట్లాడుకుంటే వెళ్ళే దారిలో మనకి కటిక వాటర్ ఫాల్స్ అయితే వస్తుందంట. కాకపోతే వెళ్ళే దారి నుండి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే కట్ అయ్యాం మనము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి హైవే నుండి. ఇదంతా కూడా కొండ, మొత్తం ఘాట్ రోడ్ మాట. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా మనం తీసుకుని కొండ చుట్టూ తిరుగుతూ ఘాట్ రోడ్లో చాలా కటింగ్స్ అయితే వస్తాయి. మామూలుగా అయితే కారులో వామిటింగ్ కూడా అయిపోతాయి అంటున్నారు. చాలా అంత ఎత్తు అయితే ఎక్కాలంట మనం. ఇప్పుడు ఇదిగో చూడండి, రౌండ్ కొడేస్తుంది మొత్తం. అసలు మామూలు కటింగ్స్ అయితే లేవు. మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్డే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలంట. రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇలాగ డైరెక్ట్గా గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం నెక్స్ట్. ఇది కటిక వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ప్రస్తుతం అయితే వెళ్తున్నాము. ఇదిగో చూడండి అసలు కటింగ్స్ ఎలా ఉన్నాయో. చాలా కటింగ్స్ ఉన్నాయి. మనం కొండ చుట్టూ తిరుగుతూ వెళ్తున్నాము. అది ఇదిగోండి ఎదరికి వెళ్తుంటే అసలు ఎంత రోడ్డు కటింగ్ ఉందో చూడండి అసలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూడండి అసలు కిందకి అసలు ఎంత కిందకు ఉందో. వామ్మో, ఎంత కిందకు ఉన్నాడండి అసలు. ఎంత కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంట అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళాక. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎదర కటింగ్ వస్తుంది. ఇదైతే మామూలు కటింగ్ కాదండి అసలు. అయ్యో బావో, వామ్మో, ఏం కటింగ్ అండి ఇది. అసలు నేను రియల్గా చూస్తుంటే నాకైతే మామూలుగా లేదండి దడ.
ఇదిగోండి ఇప్పుడు చూడండి కిందకి దిగుతుంది. వెహికల్ కిందకి దిగుతుంటే అసలు బ్రేక్ పడిపోతే మరి మన పరిస్థితి చూడండి. అసలు వ్యాన్కి కారుకి బ్రేక్ పడలేదా మన పరిస్థితి అంతేనండి. అసలు అసలు మామూలు లేదండి ఘాట్ రోడ్ అంటే. అసలు నేను ఫస్ట్ టైం ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించడం. ఇదిగోండి మొత్తం అంతా కూడా కిందకి దిగిపోయాము. అసలు కటింగ్స్ ఉన్నాయి. అసలు డ్రైవింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిన మాత్రమే ఇక్కడ డ్రైవింగ్ చేయాలి, లేకపోతే మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత కటింగో, చాలా కటింగ్ ఉంది అసలు. ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 4 సంవత్సరాలు డ్రైవ్ చేసిన తర్వాతే ఇక్కడ యూనియన్లో కార్డు అయితే ఇస్తారంట డ్రైవర్లకి. ఈ డ్రైవర్ గారు అయితే చాలా బాగా తోలుతున్నారు వెహికల్ని. మాకైతే భయం వేసేస్తుంది. అయితే సింపుల్గా డ్రైవ్ చేసేస్తున్నారు వెహికల్ని. ఇదిగోండి ఇప్పుడు మనం అయితే మళ్ళీ అప్ ఎక్కుతాము. ఇక్కడ నుండి మళ్ళీ అప్పు. ఇదిగోండి చూడండి అసలు ఎంత అప్పు ఉందో పైకి. ఈ అప్పు ఎక్కాలంటే కనుక బండి మాత్రం చాలా కండిషన్లో ఉండాలి. కండిషన్లో పర్ఫెక్ట్గా లేకపోతే కనుక ఇక్కడైతే పని చేయవు అసలు బళ్ళు. ఇదిగోండి చూడండి వీళ్ళు మంచి పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తారంట వెహికల్స్ని. ఎందుకంటే సీజన్ వచ్చినప్పటికీ వెహికల్స్ని రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంచుకొని మనకైతే ఇక్కడ టూరిజంకి అయితే పెడతారు. ఇదిగోండి ఊరి పేరు పిరిపంద అంట. మనమైతే పిరిపంద ఊరిని అయితే దాటుతున్నాము. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చూడండి కటింగ్, అసలు మామూలుగా కటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడైతే అప్పు ఎక్కుతుంది. చూడండి ఎంత నిట్ట నిలువుగా ఉందో అప్పు, మామూలుగా లేదండి అసలు. ఇదిగోండి అమ్మో ఎంత పెద్ద అప్పు ఉందండి అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే కటిక వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చేసామంట. ఇంకోండి వచ్చేసాం. ఇదిగోండి మళ్ళీ పైనుండి కిందకైతే దిగుతున్నాము. ఇక్కడైతే కొంచెం రోడ్ అయితే మామూలుగా ఉంది. ఈ కంకర్ రోడ్డు కింద రోడ్ అయితే బాగలేదు, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇదిగోండి మనం అయితే దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుందంట. కిలోమీటరు కొంచెం రోడ్ అయితే బాగోలేదు. ఇక్కడైతే తీసుకెళ్తున్నారు మనకి. ఇదిగోండి కంకర్ రోడ్డు, అదిగోండి కనిపిస్తుంది కదా, కనిపించేదే కటిక వాటర్ ఫాల్స్. మనకి అక్కడ కనిపిస్తుంది లాంగ్లో చూడండి, చిన్న దారి కింద కనిపిస్తుంది, అదే కటిక వాటర్ ఫాల్స్. ఇదిగోండి కటిక వాటర్ ఫాల్స్. ఈ కటిక వాటర్ ఫాల్స్కి ఎంత కఠినంగా ఉంటుంది అనుకుంటండి. కటిక వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. చాలా కఠినంగా ఉంది అసలు. ఈ కొండల మధ్యలో మనం వెళ్ళాలంటే చాలా కష్టం అసలు. అదిగోండి కనబడుతుంది కదా, అదిగోండి పై నుంచి అసలు నెట్ట నిలువుగా ఉంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాము ఎంత బాగుంటుందో అసలు చూద్దాం. ఇదిగోండి ఫైనల్లీ మనం కటిక వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తానికైతే మనకి దారి అయితే ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మెట్ల కింద అయితే వేశారు కొండని. ఈ కొండరాలతోనే మెట్ల కింద ఏర్పాటు చేశారు. ఈ మెట్లన్నీ ఎక్కి మన పైకి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఇక్కడ నుండి ఒక 100 అడుగులు అయితే ఉంటుందంట. 100 అడుగులు వేస్తే మనం పైకి ఎక్కాలి. కాకపోతే మనమైతే పైకి మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. మెట్లు అయితే చాలా నెట్టనీళ్ళుగా ఉన్నాయి, పైకి అయితే ఎక్కలేకపోతున్నారు. ఇదిగోండి మా వాళ్ళందరూ ఎక్కి సగంలో అయితే ఆగిపోయారు. చక్కగా అక్కడ నిలబడి కాసేపు మళ్ళీ పైకి అయితే వెళ్ళడానికి వెళ్తున్నారు. అక్కడ నుండి దగ్గరే కానీ ఇక్కడే ఉన్నట్టు కనపడుతుంది, కానీ మనకైతే చాలా నిట్టనీళ్ళుగా ఉంది. అదిగో చూడండి ఎంత నిట్టనీళ్ళుగా ఉందో. మామూలుగా మెట్లు అయితే చాలా నిట్టనీళ్ళుగా ఉన్నాయి. అదిగోండి మా పిల్లలు కూడా నడవలేక కాళ్ళు పట్టేసుకుంటున్నారు, అసలు నడవలేని అంటున్నారు. జాయిగా అలా ఆవేశం తీర్చుకుంటూ కూర్చుని అయితే పైకి వెళ్ళారు. ఇంకోండి పైకి వెళ్తున్నాము. మా బుడ్డద నడలేకపోతుంది, మా బుడ్డదనే తీసుకుని పైకి వెళ్తున్నాం. ఇదిగోండి సగం దగ్గరికి అయితే వచ్చాము. సగం మధ్యలోకి వచ్చిన తర్వాత చూడండి అలా కనబడుతుంది మనకి వాటర్ ఫాల్స్ ఎలా కనబడుతున్నాయో. వచ్చిన తర్వాత ఇంకోండి ఇక్కడ నుండి మళ్ళీ పైకి మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే రైలింగ్ ఏర్పాటు చేశారు. ఈ రైలింగ్ అంతా పక్కనంతా వెళ్తే మనకి ఇదిగోండి వచ్చేసాం. ఫైనల్లీ మనం కటిక వాటర్ ఫాల్స్ కింద స్నానం చేయడానికి అయితే వచ్చేసాం. అబ్బా వావ్, అసలు ఎంత బాగుందో చూడండి వాటర్ ఫాల్స్. అసలు ఎంత బాగుంది, ఎంత పైనుంచి పడుతుందని ఎంత నిలువుగా పడుతుందండి అసలు. అసలు ఇలాంటిది అయితే మిస్ అవ్వకూడదండి అసలు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీరైతే అసలు మిస్ అవ్వకండి. మేమైతే ఇక్కడికి రాకూడదు అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది అన్నారు అందరూ. మేమైతే రాకపోతే కనుక చాలా మిస్ అయ్యే వాళ్ళమే. చూడండి అసలు ఇదిగోండి చూడండి వెనకాల ఎంతగా కనబడుతుందో పైనుంచి, అసలు ఎంత నిలువుగా పైనుంచి పడుతుందో. మామూలుగా అయితే మేము సీజన్ ఎండింగ్లో వచ్చాము. సీజన్లో వచ్చుంటే అసలు పైనుంచి మామూలుగా ఉండదంట, చాలా ఫాస్ట్గా పడుతుందంట దారిలో. ఇప్పుడైతే మామూలుగా పడుతుంది, ఇప్పుడైనా బాగా పడుతుంది, కాకపోతే ఇంకా బాగా ఫాస్ట్గా పడుతుందంట. అలాగే వర్షాకాలం వస్తే కనుక ఇంకా ఇక్కడ దాకా ఎక్కలేదంటే డైరెక్ట్ మనం కింద మెట్లు ఎక్కాము చూడండి, మెట్లు ఎక్కి స్టార్టింగ్ వరకు వచ్చేస్తాయి. స్టార్టింగ్ వరకు వాటర్ అయితే వచ్చేస్తంట.
అక్కడికి. సో మేమైతే వాటర్ ఫాల్స్ చూసేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడైతే బొంగు చికెన్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ బొంగు చికెన్ ఎలా రెడీ చేస్తున్నారు అని అయితే చూస్తున్నాను. ఇదిగోండి బొంగులు రెడీ చేశారు. రెడీ చేసుకుని ఈ బొంగులో ఆ చికెన్ అయితే మసాలా కట్ట దట్టించి కట్ట ఉప్పు కారం మొత్తం కలిపేసి దాన్నైతే తూకమేసి ఆ బొంగులో అయితే వేస్తారంట. కేజీ కావాలితే కేజీ, అర కేజీ కావాలితే అర కేజీ వేసి అవి నిప్పుల మీద వేసి మండిస్తారంట చక్కగా. ఇదిగోండి ఇక్కడైతే వస్తుంటే మధ్య దారిలో అయితే ఆగాము. ఇక్కడైతే చక్కగా కొండ మధ్యలో మంచి వ్యవసాయం అయితే చేస్తున్నారు. చూడండి పైరు మంచి బాగుంది అసలు చూడడానికి, అసలు నేచర్గా. నేను ఒక రైతునే, ఇంతవరకు అయితే చక్కగా నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. ఇప్పుడైతే వ్యవసాయం చేస్తుంటే చూస్తున్నాను. ఇదిగోండి చూడండి అసలు పచ్చదనం అసలు ఎలా ఉందో కొండల మధ్యలో. ఇక్కడ కూడా ఊడుకులు ఊడుస్తున్నారు. ఇదిగోండి నేనైతే ఆకు పీకి ఊడుస్తాను, మీరు చూడండి. ఊడిసి మీకు చూపిస్తాను. చక్కగా ఇక్కడైతే ఆకు చూడండి చాలా చిన్నగా ఉంది. మనకైతే మందులు గట్టి వేస్తారు కాబట్టి చాలా ఎత్తు అయితే ఎదుగుతుంది. ఇక్కడైతే అసలు మందులనే వాటర్ అంట. చక్కగా ఆర్గానిక్ పంటలు పండిస్తారు ఇక్కడ. ఏమి వ్యవసాయంలో కానీ పంటలు పండించడం తినే కూరగాయల్లో కానీ ఏమి మామూలుగా మందులు అయితే వాటర్ అంట. ఇక్కడైతే నేను ఊడుస్తున్నాను చూడండి. చక్కగా మీకు ఊడిపు వచ్చిన వాళ్ళు అయితే కనుక నా వీడియోలో కామెంట్లో తెలియజేయండి. చాలా చిన్నగా ఉంది ఆకు చూడండి. ఇక్కడ చాలా అసలు చిన్న చిన్న మడుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ ఊడిపోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఊడిసాను, నేను బాగా ఊడిసాను లేదో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా ఒక లైక్ అయితే కొట్టండి. ఇవన్నీ అన్నీ కూడా ట్రైబల్ హౌసెస్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి పెంకిటిల్లు, పాతకాలం నాటి ఇల్లు ఎలా ఉంటాయి సేమ్ అలాగా. మనం మ్యూజియంలో చూసారు కదా, మ్యూజియంలో చూసిన మామూలు ఫొటోస్ రియల్ హౌసెస్. చక్కగా ఇక్కడే వీళ్ళందరూ కూడా కొండల మధ్యలోనే ఉంటారంట. ఇక్కడ దొరికినవి పండించుకొని తింటారంట. వీళ్ళకైతే వేరే ఏమి ఉండదు. ఇక్కడే దొరికినవి పండించి చెట్లు రియల్గా ఆర్గానిక్ ఫుడ్ తింటారంట వీళ్ళందరూ కూడా. ఇక్కడ వాటర్ కూడా మామూలు వాటర్ అంట, బోర్ వాటర్ అనుకున్నాను. ఎక్కడ బోర్ ఉంటుంది, పెద్ద బోర్ ఉంటుంది, అక్కడ ట్యాంకులో వాటర్ అయితే ఉంటుంది. మనకైతే చెరువులు ఉంటాయి. ఇక్కడైతే సరిగా రావంట, ఇక్కడ నీళ్ళు దొరకవంట అసలు. ఇది చూసారా చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇక్కడైతే వాటర్కి అయితే చాలా ఇబ్బంది అంట మా వీళ్ళందరికీ. ఇంకా దొరికినప్పుడే వాటర్ వచ్చినప్పుడే పట్టుకుంటారంట. ఇదిగోండి చూడండి చక్క. ఇక్కడ వంట గ్యాస్ ఉంటుంది, ఇక్కడ గ్యాస్ ఏమి ఉండదు, పొయ్యిలో మంట పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ పొయ్యిలో పుల్లలు పెట్టుకుని వంట చేసుకుంటారంట. గ్యాసులు గట్టి ఏమి ఉండవండి ఇలా దగ్గర. ప్రజెంట్ ఉన్న రోజుల్లో మనమైతే గ్యాస్ లేకపోతే మనకైతే వంట చేయరు మన వాళ్ళు. ఇక్కడైతే ఓన్లీ పొయ్యిలు పెట్టి వంట చేసుకుంటారంట వీళ్ళంతా. ఇదిగోండి చక్కగా కళ్ళపది జల్లుకుని నీట్గా వీళ్ళు అయితే ఉన్నారు. మనకైతే అంతా సిమెంటే. ఇక్కడ అంతా కూడా పేడ కళ్ళపుతో చల్లుకుని నీట్గా అయితే ఉంటున్నారు. వీళ్ళకైతే ఇలా ఉండడం వల్ల ఏ జబ్బులు కానీ ఏ జ్వరాలు కానీ దరిచేరవంట ఎప్పుడు కూడాను. రెండు హౌసులు చూడండి అలా ఉన్నాయి. ఈరోజు సంతకి వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ దొరికినవి పండించినవన్నీ కూడా అక్కడికి పట్టుకెళ్ళి అమ్ముతారంట. సంతకి వెళ్ళలేదు మీరు? అందరూ సంతకి వెళ్ళారా? ఇక్కడ చర్చి కూడా ఉందా? ఇక్కడ చర్చి కూడా ఉందంట. మనం వచ్చిన దారి ఇది. సెలవు సండే. స్కూల్ ఇక్కడే ఉందా? ఎక్కడ పైన ఉందా? పైన స్కూల్ ఉందా? ఏం చదువుతున్నావు? 2వ తరగతి. ఏమిటవి? మిరియాలు. ఇవి మిరియాలు అంటే ఇవి పండించినవి. ఇవి పట్టుకెళ్తారు సంతకం అమ్ముతారా? సంతకి పట్టుకెళ్ళి ఇవి చక్కగా పొయ్యి చూసారా? పొయ్యి మీద అన్ని పెట్టుకున్నారు. చిన్న పొయ్యి ఉంది, చిన్న ఇల్లు. ఈ చిన్న ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారంట ఈ ఇంట్లో. చక్కగా ఉయ్యాలు చూడండి ఎలా కట్టారు పాపకి.
చూసారు కదండి ఇక్కడ చక్కగా జీవనాధారం అంతా కూడా ఇలా కొండల మధ్యనే ఉంటూ ట్రైబల్స్ లో ఇక్కడ దొరికినవి పండించుకుంటూ తింటూ ఉంటారంట. ఇదిగోండి ఇక్కడ కుర్రోళ్ళందరూ కూడా ఒక టీం కింద చేరి చక్కగా వాలీబాల్ ఆడుతున్నారు. చక్కగా చూడండి కుర్రోళ్ళందరూ కూడా మంచి ఫిట్ గా ఉన్నారు. ఇలా వాలీబాల్ ఆడుతుంటే మంచి ఫిట్ గా ఉంటారంట కుర్రోళ్ళందరూ. చూడండి చక్కగా బలంగా ఉండి ఒక్క కొట్టు కొడితే ఎదరికి వెళ్ళిపోతుంది. అసలు బాల్ అయితే 2 నిమిషాలు కింద పడకుండా అయితే ఆడారు. చాలా పర్ఫెక్ట్ గా ఆడారు. వీళ్ళకైతే ఏ కోచ్ ఉండరు అసలు. వీళ్ళే నేర్చుకుంటారు. చక్కగా నేర్చుకుని చక్కగా చూడండి అసలు బాల్ అయితే కింద పడనట్లేదు. అసలు చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా సంత జరుగుతుంది. మేము వస్తుంటే దారిలో సంత అయితే కనిపించింది మాకు. ఇది కూడా అరటిపళ్ళు చూసారా, ఇవైతే చక్కగా మందు కట్ట వాడని అరటిపళ్ళు ఆర్గానిక్ అంటే అంతా కూడా. ఇదిగోండి టమాటాలు ఇక్కడ అన్ని కూడా తూకం అయితే తీయట్లేదు, ఒక కవర్లు అయితే పొట్లం కట్టేశారు. ఇదిగోండి ఇక్కడ ఇగో చూసారా అరటిపళ్ళు గెల్లు ఇవన్నీ కూడా అమ్మకానికి తెచ్చారు ఆర్గానిక్. ఇక్కడైతే ₹1 కూడా తగ్గించట్లేదు, వాళ్ళు చెప్పిన రేట్ ఎంత అంతా ఇవ్వమంటున్నారు. ఇక్కడైతే చూడండి కవర్లు కట్టారు. ఇవి పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చక్కగా. మేమైతే ఒక పుచ్చకాయని అయితే అడుగుతున్నాము ఆర్గానిక్ అని, ఎలా ఉంటుందో తిందామని అయితే అడిగాము. ఇదిగో మేమైతే ఒక పుచ్చకాయ కొన్నాము, కొన్ని కోసాము. ఇదిగోండి చూడండి ఎంత ఎర్రగా ఉందో, అసలు తింటే ఎలా ఉంటుందో సరే చూద్దామని తిన్నాను. సో అసలు ఇదైతే చాలా బాగుంది, చాలా తీగా ఉంది. అసలు చిన్న పుచ్చకాయే, మామూలుగా కాయ పెద్దగా లేదు చిన్నగానే ఉంది, కానీ చాలా తీగా ఉంది కాయ అయితే. సో నెక్స్ట్ అయితే మనం కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాం. కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్ళడానికి అయితే ₹10 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ ₹10 ఛార్జ్ చేశారు. టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం. అది కూడా టికెట్లు మా అబ్బాయి చూపిస్తున్నాడు కదా మీకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి కాఫీ ప్లాంటేషన్లో చూడండి చెట్లు అయితే ఎంతో ఉంటాయి అనుకున్న పెద్దగా. సో చాలా చిన్నగా ఉన్నాయి ఈ కాఫీ ఈ కాఫీ తోటలు అంటే ఇవన్నీ కూడా. ఇదిగోండి చిన్న చెట్టు, ఈ చెట్టుకే చాలా కాఫీ గింజలు అయితే కాచేస్తాయంట. ఇవన్నీ మొత్తం అన్ని కూడా చాలా చాలా చిన్నగా ఉన్నాయి. వీటికి చెట్లు ఎదగవంట, ఇంకా ఇంతే ఉంటాయంట. ఈ చెట్లకే కాఫీ గింజలు అయితే కాసేస్తాయి. ఇప్పుడైతే సీజన్ కాదంట, ఇప్పుడైతే గింజలు అయితే లేవు. ఇదిగోండి ఇక్కడ చెట్లకి పాదులు కనపడుతున్నాయి కదా క్రేపర్స్. ఈ క్రేపర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మిరియాలు అంట. ఈ చెట్లకి పైకి ఎక్కిచ్చారు, ఇవన్నీ మిరియాలు అంట. ఈ చెట్లకి పైకంట అల్లుకుంటూ వెళ్తుంది, గుత్తులు గుత్తులు కింద వస్తాయంట మిరియాలు. దానికి మిరియాలు అయితే కోస్తారంట. ఈ మిరియాల పంట ఇక్కడైతే 2 పంటలు అయితే పండుతున్నాయి. కిందేమో కాఫీ పంట, పైనేమో మిరియాల పంట. సో మనకైతే ఒక కాఫీ గింజ చూద్దామని అయితే కోసాను. ఇదిగోండి కాఫీ గింజ చిన్నది ఉంది, ఇది అవ్వలేదన్నమాట కాయ. మనకైతే కనిపించింది చిన్న గింజ. అసలు ఎలా ఉందని అయితే ఓపెన్ చేశాను. దీని లోపలైతే 2 గింజలు అయితే ఉన్నాయి కాఫీ గింజలు. సో నెక్స్ట్ అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా కొండ చుట్టూరు, అదిగోండి చిన్న కార్ అయితే వస్తుంది, అది రోడ్డు. ఈ చుట్టూరు కూడా లోయ అనమాట. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పి ఇక్కడైతే పేరు వచ్చింది. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గాలి దేవత అనే దేవత వెలిసారని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే గాలి వేసేదండి ఇంతవరకు, ఆ గాలి వల్ల ఇక్కడైతే గాలి దేవత వెలిసారని చెప్పి గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పి ఇక్కడైతే పేరు వచ్చింది. అలాగే దీని లోతు వచ్చేసి ఇది సీ లెవెల్కి 4,000 ఫీట్స్ అయితే ఉందంట, ఇది లోతు ఉంటుందంట సుమారుగా. ఇక్కడైతే వ్యూ పాయింట్ అంతా చూడటానికి చక్కగా రైలింగ్ అది ఏర్పాటు చేశారు. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి మీకు మొత్తం చుట్టూరు కూడా. అదిగోండి చుట్టూరు కూడా అక్కడ రైలింగ్ నుండి చుట్టూరు చూపిస్తున్నాను మీకు. అలాగే ఇక్కడ అందరూ కూడా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు చక్కగా. ఇక్కడ నుంచి చూస్తుంటే చక్కగా పచ్చని చెట్ల మధ్యలో చక్కగా కనపడుతుంది కొండల మధ్యలోంచి. సో నెక్స్ట్ అయితే తాటికొండ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. దీన్నే అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి చూడండి కిందకి మెట్లు ఉన్నాయి చక్కగా. కిందకి మెట్లు అంటే కిందకి వెళ్తే కింద స్నానం చేయడానికి అయితే ఉంటుందంట వాటర్ ఫాల్స్. పైనుంచి అయితే వాటర్ పడుతుంది, కింద నుండి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. కింద ఓన్లీ పైనుంచి చూడడం మాత్రమే, కిందకి వెళ్తే మనం అయితే వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాటర్ అయితే పైనుంచే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నారు. అలాగే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు, రైలింగ్ వేసి చుట్టూరు కూడా. ఇంకా గాలికొండ వ్యూ పాయింట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడైతే అందరూ కూడా చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలా నీట్గా కనపడుతుంది. మొత్తం కొండల ప్రాంతాలు కాబట్టి అసలు మామూలు కనిపించట్లేదు. అది కూడా చూడండి వాటర్ ఫాల్స్ దారాలు ఎలా వస్తున్నాయో. మామూలుగా అయితే ఇక్కడ చాలా ఎక్కువ వస్తాయంట, కాకపోతే ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి మామూలుగా తక్కువ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చిన్న కాలువ కింద ఉంది, ఆ కాలువలో నుంచి ఇక్కడ చిన్న వాటర్ అయితే వెళ్తుంటే ఆ వాటరే కింద వాటర్ ఫాల్స్ లాగా చక్కగా కిందకైతే వాటర్ జారెళ్ళి నీట్గా కింద అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అదిగోండి ఆ వాటర్ చాలా తక్కువ ఉంది.
మామూలుగా అయితే ఇక్కడికి మధ్య దారిలో వెళ్తుంది కాబట్టి చూడడానికి అయితే వచ్చాను. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే ఎక్కువ లేవు. నేనైతే కిందకి వెళ్ళట్లేదు. నేను పైనుండే చూస్తున్నాను. కాకపోతే కిందకైతే సపోజ్ నాకులాగే చాలామంది అయితే పైన ఆగిపోయారు. కిందకైతే చాలామంది వెళ్ళలేదు. సో నెక్స్ట్ అయితే మేము బొర్రా గృహాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే భోజనం హోటల్కి అయితే వచ్చాం. హోటల్ ఆంధ్ర మిల్స్కి అయితే వచ్చాం మేము. ఈ ఆంధ్ర మిల్స్లో శ్రీ సాయిరాం హోటల్ అంత దీని పేరు. మేమైతే ఇక్కడ భోంచడానికి అయితే ఆగాము. ఇక్కడైతే బాగుంటుందంట, ఫుడ్ అంతా కూడా బాగుంటుందంట. ఇదిగోండి ఇక్కడైతే చక్కగా ఫుడ్ 2 కూరలు, అలాగే ఒక అప్పడం, పెరుగు, చక్కగా నీట్గా అయితే వెజ్ భోజనం కావాలి వెజ్ భోజనము, వెజిటేబుల్ అదే వెజ్ భోజనం కావాలి వెజ్ భోజనం, నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ భోంచేయడానికి అయితే వచ్చేసాం. కాకపోతే మేమైతే ముందు వెజ్ భోంచేస్తున్నాం. తర్వాత అయితే మేము ఇక్కడ అరకుకి స్పెషల్ బొంగు చికెన్ కాబట్టి ఇక్కడ బొంగు చికెన్ ఎలా ఉందో అయితే ఒకసారి టేస్ట్ చేద్దామని ఒక బొంగు చికెన్ అయితే ఆర్డర్ చెప్పేసాం. మాకైతే బొంగు చికెన్ వచ్చేసింది. సో చూడండి చక్కగా మంచి హాట్గా వేడిగా ఉంది. దీన్ని అయితే ఒక పట్టేస్తాం మేము ఇప్పుడు. సో ఇక్కడైతే చాలా చాలా బాగుంది. ఇది చేసిన తర్వాత బుర్ర గృహాలకు అయితే వెళ్తాం మేము. సో నెక్స్ట్ అయితే మనం బుర్రా గృహాలకు అయితే వచ్చేసాం. ఫోన్ చేసిన తర్వాత బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టికెట్స్ ఉంటుంది. టికెట్స్ అయితే తీసుకోవాలంట. పెద్దలకైతే 80 రూపాయలు, పిల్లలకైతే 60 రూపాయలు అంట. తీసుకుని టికెట్ తీసుకుని అయితే మేము లోపలికి అయితే వెళ్తున్నాము బుర్రా గృహాల్లోకి. ఇక్కడ గేట్ దగ్గర టికెట్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఒక 50 ఫీట్స్ అయితే ఉంటుందని బుర్రా గృహాలకు వెళ్ళడానికి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి అందరూ కూడా చక్కగా టికెట్ తీసుకుని వెళ్తున్నారు. సో అలాగే ఇక్కడ ఒక జిప్ లైన్ కూడా ఉంది. జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అంట. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న కోతి చక్కగా చూస్తుంది. మన ఇంకా కోతి మీదకి ఉరకదు. ఇక్కడైతే జనాలు అందరూ అలవాటు కాబట్టి ఇవైతే మన ఇంకా చూస్తూ ఉంటాయి. మనల్ని అయితే ఏమి చేయవి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు బుర్రా గృహాలు చూపించడానికి గైడ్స్ అనమాట. ఈ గైడ్స్ మనకి ఏమైనా కావాలంటే లోపల వివరంగా దాని చరిత్ర అంతా కూడా వివరిస్తారు. సో మీకు కింద చెప్పడం మర్చిపోయాను కదా, అది జిప్ లైన్ గురించి. జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. దాంట్లోనే ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ఏది ఉంటుందంట. ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం కిందకి ఎంత కిందకు ఉన్న మెట్లు. మొత్తం ఎక్కడ చూసినా కూడా మెట్లే. కిందకైతే దిగెళ్ళిపోతున్నాము. మొత్తం తిరిగి పొద్దున్న నుంచి ఆవేశం అయితే వచ్చేస్తుందండి. టైడ్ అయిపోయి మామూలు టైడ్ అయిపోలేదు. ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహం ఉంది. ఇక్కడ పూజారి గారు కూడా పూజ చేస్తున్నారు. మనకి ఎవరికైనా కావాలంటే అర్చన కూడా చేస్తున్నారు. ఇదిగోండి ఫైనల్లీ మనం బుర్రా గృహల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అదిగోండి చూడండి కింద చిన్న కనిపిస్తున్నారు. ఆ గుహల్లోకి వెళ్ళాలి మనం. ఆ మెట్లన్నీ దిక్కుంటూ కిందకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడైతే ఫోటోలు కావాలంటే కనుక ఫోటో తీస్తున్నారు. ఈచ్ ఫోటోకి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఫోటో తీసి వెంటనే అయితే ఇచ్చేస్తారంట. చూడండి ఇక్కడ ఫోటోలు అయితే దిగడానికి చక్కగా ఉండడానికి అయితే మంచి డిస్కో లైట్లు అయితే అరేంజ్ చేశారు గుహ లోపల. అదిగోండి ఆ గుహ చూడండి పైనుండి మనకి వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురే ఆ ఎండే వెలుతురి. ఇదిగోండి చూడండి చిన్న దారి అయితే ఉంది లోపలికి వెళ్ళిన కిందకి వచ్చిన తర్వాత. కిందకి వచ్చాక మళ్ళీ కిందకైతే మెట్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా లోపల గుహలే. ఏంటంటే అన్ని రాళ్ళు మధ్యలో చిన్న దారి అయితే వేశారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి వచ్చినాం. పైనుండి చూస్తే ఇదిగోండి కిందకి తిక్కడానికి మెట్లు. అసలు కేకలు చూడండి ఎలా వేస్తున్నారో. కేకలు చేస్తుంటే మన కేక మనకే అనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా దీంట్లో కేకలు మాట్లాడుకుంటే మన మాట మనకే అనిపిస్తుంది గుహలో. ఇదిగోండి పైనుండి చూపిస్తున్నాం చూడండి మెట్లు ఎంత చిన్న కనిపిస్తున్నారు జనం. అసలు పై కంటే వెళ్ళాను నేను. పైన ఒక దేవత విగ్రహం అయితే ఉంది, శివలింగం అయితే ఉంది. ఆ శివలింగాన్ని మీకైతే చూపించలేదు. అక్కడ జనం చాలామంది ఉన్నారు. అక్కడ శివలింగాన్ని చూడడానికి అయితే అందరూ వెళ్తున్నారు. నేనైతే పైకి వెళ్ళలేదు, పైన చూడలేదు. మీకు పైన శివలింగం ఉంది. ఇదిగోండి చిన్నది మనిషి దూరంత ఖాళీ ఉంది గుహలో. ఈ గుహలోంచి వెళ్ళాలి. ఇదిగోండి పైనుంచి వాటర్ పడి డిజైన్గా ఏర్పడింది గుహ అంతా కూడా. ఇదిగోండి పైనుంచి కిందకి దారుల కింద పడుతుంది వాటరు. ఇదిగోండి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఈ గుహలోను మామూలుగా త్వరకైతే రాజులు యుద్ధాలు చేసినప్పుడు ఈ గుహలోకి వచ్చి దాక్కునేవారంట. ఈ గుహలో దాక్కునేవారంట యుద్ధం చేసినప్పుడు. ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నట్టు గుహ. ఈ గుహలో సినిమాలు చాలా షూటింగ్స్ జరిగినాయంట. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారితో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే ఈ గుహలోనే తీశారంట. ఆ సినిమా తీసిన దగ్గర నుండి ఈ గుహకైతే మంచి పేరు వచ్చిందని అయితే అందరూ అంటున్నారు. ఇక్కడ చూడండి మంచి విగ్రహాలలాగా కనబడుతుంది. ఈ గుహ అంతా కూడా ఏమీ లేదు, రాళ్ళు మొత్తం అంతా రాళ్ళతో కూడిన గుహ ఇది.
ఆ గుహని లైట్స్ పెట్టి మనకైతే హైలైట్ చేశారు. అదిగోండి కనిపిస్తుంది కదా ఎదర చక్కగాను. అదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ పడడం వల్ల చక్కగా డిజైన్‌గా అయితే వచ్చింది. ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే మనకైతే ఇది ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ కింద అయితే పెట్టడం జరిగింది. సో, ఇక్కడికి రావడానికైతే పెద్ద వయసోళ్ళు అయితే కిందకి రాకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి చూడడం మామూలుగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ అలా గుహ ఉన్నది. ఆ గుహని మనం చూడడానికైతే వెళ్తున్నాం అంతే. ఇది పెద్ద ఇంట్రెస్ట్ అయితే నాకు అనిపించలేదు. సో, మీరెవరన్నా ఇది స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేనైతే చూపించాలని మీకందరికీ తీసుకురావడమే జరిగింది. ఈ గుహ అయితే చుట్టూ చూడడానికి మామూలుగా చూశారు. ఎటు చూసినా కూడా ఒకేలా కనిపిస్తుంది. ఈ గుహ పెద్ద గుహ కింద ఉంది. ఈ గుహలో ఇంతవరకైతే యుద్ధాలు చేసి గుర్రాలతో పాటు డైరెక్ట్‌గా ఇందులోకి వచ్చి దాక్కునేవారంట. దీని చరిత్ర అయితే మొత్తం బయట ఒక బోర్డ్ అయితే ఉంది. ఆ బోర్డులో మొత్తం అయితే రాసుంది. ఆ బోర్డ్‌ని చదవండి వచ్చినోళ్ళు. మామూలుగా గూగుల్‌లో కొట్టినా సరే వస్తుంది. అదిగోండి పైన చిన్న విగ్రహం కింద కనపడుతుంది కదా! అలాగా అనేకన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మనకైతే చూడడానికైతే చాలా బాగున్నాయి. కాకపోతే అవేంటో మనకు తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఆంజనేయ స్వామి పాదం అని చెప్పి అయితే అంటున్నారు ఇక్కడ. ఆంజనేయ స్వామి ఇక్కడ గుహలోకి వచ్చారంట. గుహలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి పాదం అయితే ఉందని చెప్పి అయితే అంటున్నారు. ఇదిగోండి ఇది అందరూ కూడా ఆంజనేయ స్వామి పాదం అనే అంటున్నారు. ఇక్కడ గైడ్స్ వచ్చారు. గైడ్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే కింద నుండి పైకి ఇలా కొట్టారంట. అక్కడ చొట్ట కింద కనపడుతుంది కదా, అది గద చొట్ట. గదని ఇలా పైకి కొట్టడం మీద గుహ చొట్టపడిందంటే అంటున్నారు. సో ఫైనల్గా మేమైతే బొర్రా గృహాల నుండి బయటకైతే వచ్చేసాం. ఇక్కడైతే షాపులు కనిపిస్తున్నాయి కదా, ఈ షాపులో అయితే ఏమన్నా కావాలంటే మనకి చక్కని బొమ్మలు అయితే అమ్ముతున్నారు. ఈ బొమ్మలు అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు చక్కగా. సో మేమైతే ఇక్కడతో కంప్లీట్ చేసేసి మేమైతే బొర్రా గృహ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఫైనల్గా బొర్రా గృహ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ స్టేషన్ నుండి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి ఇక్కడికైతే ఎగ్జాక్ట్గా 4 o'clock అయితే ట్రైన్ అయితే వస్తుందంట. మనకి కిరండోల్ నుంచి 4 o'clock అయితే డైలీ ట్రైన్ అయితే వస్తుందంట. ఆ ట్రైన్కి అయితే మనం విశాఖపట్నం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంతటితో అరకు టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను విశాఖపట్నం టు అరకు ట్రైన్ జర్నీ చేశానండి. ఆ ట్రైన్ జర్నీలో చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోని అయితే ఈ వీడియో కింద పెట్టడం జరిగింది. అలాగే అరకు డే 1 మొత్తం అరకు చూశాను కదా ముందు. అరకు అంతా కూడా చూసిన డే 1లో చూసాము. ఇప్పుడు డే 2లో అయితే బొర్రా గృహలకు అయితే రావడం జరిగింది. అలాగే డే 1లో చూసిన అన్నీ కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా నేను ఈ వీడియో కింద అయితే లింక్ పెడుతున్నాను. మీరు ఎవరన్నా చూడకపోతే కనుక కంపల్సరీ చూడండి ఆ వీడియోస్ని. సో మీరైతే అరకు రావడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే అరకు అంతా కూడా చక్కగా చూడదగిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మిస్ అవ్వకండి.